తెలంగాణ కోసం పోరాడిన స్వామిగౌడ్ ఎమ్మెల్సీ అయ్యాడు, శాసన మండలి చైర్మన్ కూడా అయ్యారు. అశోక్ బాబుని మాత్రం ఈ ప్రభుత్వం కనీసం ఎమ్మెల్సీ స్వామి కూడా ఎమ్మెల్సీ అవ్వటానికి మనవాడు చదువు స్వామి కూడా కంటెస్ట్లోకి వెళ్ళి ఎమ్మెల్సీ అయ్యాడు. ఆయన ప్రభుత్వం ఆయాచితంగా ఇవ్వాల అంటే టీఆర్ఎస్ఏ కదా అతనికి టికెట్ ఇచ్చి. అవునా, రిటైర్ అయిన తర్వాత టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు. నేను సర్వీస్లో ఉన్నాను కదా, పైగా అసలు ఇవాళ నాకు ఎమ్మెల్సీ కావాలంటే నేను అసలు ఇంత పెద్ద ఎక్సర్సైజ్ కూడా చేయవసరం. రేపు ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలో ఏ కాన్స్టిట్యూన్సీ అయినా నన్ను మా సంఘాలన్నీ ఇప్పుడు ఏదో ఈ సంఘాలు అక్కడ ఓటేసేది. టీచర్స్ గ్రాడ్యుయేట్స్ దాంట్లో టీచర్స్ ఓటేస్తారు. ఈ టీచర్స్ ప్లస్ ఎస్జిటి ప్రైమరీ స్కూల్ టీచర్స్ కలిపి గ్రాడ్యుయేట్ దాంట్లో ఉంటారు. సో వాళ్ళు నేను కంటెస్ట్ చేస్తానంటే పార్టీ రహితంగా మేము వెళ్తా అంటే వీళ్ళందరూ నా వెనకాల ఉంటారు. నేను రూపాయి ఖర్చు లేకుండా గెలుస్తాను అక్కడ. దానికోసం ఇంత వెంపడాల్సిన పర్లేదు. నేను నా ఆలోచన అంటే భవిష్యత్తులో రిటైర్ అయిపోయిన తర్వాత ఏమన్నా అలాంటి ఆలోచన వస్తుంది రాజకీయంగా ముందుకెళ్ళాలని ఇప్పటికి ప్రస్తుతానికి? అంటే రాజకీయాలు అవే మనం అదేమి వెళ్ళకుండా అది కూడా ఒక రకంగా ప్రజాసేవే కదా, వెళ్ళవలసిన ప్లాట్ఫామ్లో. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే అసలు నాకు ఈ పొజిషన్ ఎలా వచ్చింది ఎవడన్నా చెప్పగలుగుతాడు? ఎవడు చెప్పలేడు. 3,86,000 మంది ఎంప్లాయీస్, 66 రోజులు సమ్మె, తర్వాత మనకి పాపులేషన్ 5 కోట్లు, కనీసం 2 కోట్ల మందిని ఎందుకు చేశారు. వీళ్ళందరూ యొక్క నమ్మకం ఒక చుక్క పెడితే ఉంది, ఆ చుక్క అశోక్ బాబు. ఈ క్రెడిబిలిటీ అనేది మన సొంతానికి కాదు, ఇది సొసైటీ హ్యాస్ గివెన్ దిస్ క్రెడిబిలిటీ. ఆ సొసైటీని ఎవరు లీడ్ చేశారు? ఈ సంఘం లీడ్ చేసింది, ఉద్యోగ సంఘం. ఇవాళ ఏదైతే నువ్వు ఎంజాయ్ చేస్తాం క్రెడిబిలిటీ, దాన్ని రీపే చేయాలి కొంత మనం. కానీ ఎంత సొసైటీలో అవేర్నెస్ ఉన్నా కూడా నడిపించడానికి ఒక నాయకుడు అయితే తప్పకుండా అవసరమే కదా, ఉండాలి. అలాంటి నాయకత్వ లక్షణాలతో మీరు ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మరొక స్టేజ్లోకి వెళ్ళి ఇంకొక రకంగా ప్రజాసేవ చేయాలనే ఆలోచన కూడా ఉండొచ్చు. నేను ఉద్యోగంలో చేరినప్పుడు ఏపీఎన్జిఓ ప్రెసిడెంట్ అవుతాను అనుకోలేదు. ఏపీఎన్జిఓ ప్రెసిడెంట్ ఏదైనా సమగ్ర రాష్ట్ర ఉద్యమం చేస్తానని అనుకోలేదు. ఉద్యమం చేసిన తర్వాత నేను ఇంత గొప్ప లీడర్ అవుతానని అనుకోలేదు. సో భవిష్యత్తులో ఎమ్మెల్సీ కావచ్చు, లేదంటే డైరెక్ట్ ప్రత్యక్ష రాజకీయాల్లో వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు. ఒక సాధారణ ఉద్యోగి ఆశించిన దానికంటే కొన్ని వేల రెట్ల పొజిషన్లో నేనున్నా. ఇప్పుడు మనం రూపాయి వాల్యూ స్టాక్ మార్కెట్లో 100 అయిన తర్వాత అది 1000 అవకాశం ఉందంటే ఎవడు దాన్ని కాదనలేదు. అయితే 100 ఒకటే గొప్ప, ఆ 100తో మనం సాటిస్ఫై కావాలి. కానీ మనం 1000 అవ్వాలని పరిగెత్తితే 100 కూడా డివాల్యూ అయ్యి రూపాయల్లో మనం 10 పైసలకు వస్తాం. ఐఎమ్ మెయింటైనింగ్ సైలెన్స్. మనం ఈ ఉద్యోగ సంఘ నాయకులు సొసైటీలో 10 పైసలు 15 పైసలు వాల్యూ ఉన్న వాళ్ళు గతంలో ఎవరో తెలుసు. మా జిల్లా ప్రెసిడెంట్ ఎవరో తెలుస్తుంది, తెలిస్తే డిపార్ట్మెంట్లో తెలుస్తుంది, కలెక్టర్ తెలుస్తుంది, పబ్లిక్ తెలియదు కదా. అటువంటి ఉద్యోగం ద్వారా మనం పాపులర్ ఫిగర్స్ అయ్యాం. అంటే మన వాల్యూ 10 రూపాయలది షేర్ మార్కెట్లో 100 రూపాయలు అయ్యాం. ఈ 100 రూపాయలు మనం మెయింటైన్ చేయండి కొంతకాలం చేస్తే నీ పర్ఫార్మెన్స్, నీ ఇంటిగ్రిటీ, నీ అప్రోచ్ వల్ల 110, 120 అవుతావు. కానీ 100 అయ్యా అని చెప్పి 100 వేయాలని కోరుకోవడం తప్పు. సార్, చివరగా ఏ రాజ్య అభివృద్ధి అయినా నాకు ఉన్నటువంటి అధికారుల యొక్క ప్రోద్బలంతో, వారి సహకారంతో ముందుకెళ్తుంది. ఏమీ లేకుండా నిర్మానుష్యంగా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత. ఇప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళగలుగుతుందా? అధికారుల సంఘం నాయకుడిగా మీరేమైనా ఆలోచిస్తున్నారు? ఖచ్చితంగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వనరులు కానీ అంటే న్యాచురల్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్ 2 సఫిషియెంట్గా ఉన్నాయి. అయితే కొంత టైం కావాలి, ప్లస్ మేనేజ్మెంట్. అంటే మనకు ముందు ఏం కావాలి? ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్, హెల్త్ కార్డ్స్ మాకు ఉంది. హెల్త్ కార్డ్స్ మాకు ప్రతిష్టంభన ఎక్కడ ఏర్పడింది? మా ప్యాకేజ్ రేట్ల మీద పెంచమని అడిగారు. సరే, మొన్న నాన్ ఎన్ఏబిహెచ్ హాస్పిటల్కి కొంత పర్సంటేజ్ పెంచారు. పెంచినప్పుడు మేము డిఫరెన్స్ ఏదైతే ఉందో, అంటే మేము హాస్పిటల్లో 12 అడుగుతారు, ప్రభుత్వం 10 ఇస్తా ఉంటుంది. మేము చెప్పామంటే ఆ 2% ఇచ్చేయమని చెప్పాం. ఎందుకని? ఇవాళ ఆంధ్రప్రదేశ్ హెల్త్ సెక్టర్ కావాలి. ఇట్ ఈస్ షార్ట్ సెక్టర్. మనకి హైదరాబాద్లో ఫెసిలిటీస్ ఇక్కడ లేవు. సో ఇక్కడ హెల్త్ సెక్టర్ రావాలంటే వీడికి కొంత మనీ కావాలి. మన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది గ్యారంటీ మనీ. సో మనం 30 రూపాయలు ఇచ్చేసాడు, 31 రూపాయలు ఇచ్చిన వల్ల మనం నష్టపోయేది ఏం లేదు. ఆ రకంగా సెక్టర్ ఇక్కడ బయటకు వస్తుంది. అలా గవర్నమెంట్ కానీ సొసైటీ కానీ ఈ డెవలప్మెంట్లో కొంత మనం ఫోర్గో అయ్యి డెవలప్మెంట్ అనే దానికి కనుక పనిచేయగలిగితే
ఖచ్చితంగా ఈ స్టేట్ డెవలప్ అవ్వడానికి 10 సంవత్సరాల్లో, అంటే హైదరాబాద్లో మనం హైదరాబాద్ సిటీని అసలు ఎప్పుడు కంపేర్ చేయకూడదు. హైదరాబాద్ సిటీ ఈజ్ డిఫరెంట్. హైదరాబాద్లో ఫెసిలిటీస్ ఎడ్యుకేషన్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ ఇక్కడ రావడానికి 10-15 ఏళ్ళ కంటే ఎక్కువ పట్టదు. హైదరాబాద్ డెవలప్ 50 సంవత్సరాలు పట్టి ఉండొచ్చు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవడానికి 10-15 సంవత్సరాల్లో ఆ ఫెసిలిటీస్ రావడంలో పెద్దగా మనం ఆశ్చర్యపడాల్సిన పని ఏం లేదు. ఒక టీం వర్క్ మొత్తం ఈ రాష్ట్రాన్ని కనుక ఒక మంచి దీంట్లో కనుక పనిచేయించగలిగితే ఇక్కడున్న రిసోర్సెస్, ఇక్కడున్న టాలెంట్కి ఒక 15 సంవత్సరాల్లో మనం ఏదైతే కోల్పోయామనుకున్నామో దాన్ని పొందడానికి 100% ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ డ్రీమ్స్తో మీరు ఇప్పటివరకు మీ మనసులోని మాటను తెలియజేశారు. ఉద్యమం ముందు, ఉద్యమం తర్వాత మీ భావాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే. ఇది ఏపీఎన్జిఓ అధ్యక్షుడు అశోక్ బాగ్తో స్పెషల్ డిస్కషన్.